కార్తీక పురాణము ద్వితీయాధ్యాయం అథద్వితీయాధ్యాయ ప్రారంభ శృణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్య చ కర్మత్రయ కృతాత్ పాపాత్ ముచ్యతే శ్రవణాదపి. ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానముగాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఇయారున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రి భోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్తము చేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:1/2 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినైనను ఆచరించిన ఎడల 8 యుగములు నరకమందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోను బాధల నొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయిన శివలోకమును బొందును. స్త్రీలుగాని పురుషులుగాని ఎవరు కార్తీక్ సోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీక్ సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమునందొక కథగలదు, చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్య నిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణి అయి ఉండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును సదాచారవంతుడును సమస్త భూతములందు దయగలవాడును అనేక తీర్థముల సేవించినవాడును అబద్ధమాడనివాడును నిరంతరము దయగలవాడును. భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికీ ఆదుర్మార్గపు భార్య ఈతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును. గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భార్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము నీ భర్త వల్ల భంగము గలుగుచున్నది గాన నీ భర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవము వీపుమీద వేసుకుని తీసుకునిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమాభిలాషులును కామశాస్త్ర ప్రవీణులును వర్ణ సంకరకారకులును అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెడిది. ఇంతేగాదు, భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయ్యుండెను. నిరంతరము దయాశూన్యై ఆడంబరము చేతగాని నవ్వుచేతగాని కపటము చేతగాని విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు, హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యేను. తరువాత జారులందరూ రూపవంతులు మదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనొంది ఆవ్రణ వ్యాధితోడనే మృతి నొందెను. తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆకర్కశను పాసములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు 2 పట్టుకుని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి 2 చెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృపతామహులతోనూ
తన బాంధవులతో తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు 15 మార్లు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసము చేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతై ఆహారము కొద్ది అయినను దొరకనందున కృశించినదై కార్తీక్ సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి గలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడయో సునకమా, మా ఇంటిలో ఏమేమి చేసితివి, రక్షింపుమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనెను, బ్రాహ్మణోత్తమా వినుము, నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణసంకరము చేసినదానను, అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈ విధి పాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడీ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని ఇట్లనియే, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆ మాట విని కుక్క బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక్ సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము. इति स्कान्दपुराणे कार्तीकमाहात्म्ये द्वितीयोऽध्यायः समाप्तः।